బాయ్స్ ఫుల్ హై ఇచ్చారు బ్రో. 2 hours బాగుండే. ఇది అవుట్ స్టాండింగ్గా నిలబడుతుంది. మలయాళం అంటేనే ప్రాపర్గా న్యాచురాలిటీకి దగ్గరగా తీస్తారు కదా. కొత్త జానర్ తెలుగులో అయితే కనుక entertainment should be there. At the same time you should take care of yourself. Your life is so precious. మంచుమాల్ బాయ్స్ ఎలా బాయ్స్ ఫుల్ హై ఇచ్చారు బ్రో. సూపర్. హైలైట్స్ ఏంటంటే బేసిక్గా ఐకమత్యం అనేది ఏంటి అని బాగా చూపెట్టారు. ఒక ఫ్రెండ్షిప్ ప్లాట్, రిలేషన్స్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ కోసం అన్నది చూపెట్టారు. హై మాత్రం సూపర్. కష్ట సమయంలో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారని చూపించారు. ఎస్, డెఫినెట్లీ. సర్వైవల్ మూవీ అన్నారు కదా, ఇప్పుడు హాలీవుడ్లో చాలా చూసాం మనం. ఐలాండ్లో చిక్కుకోవడం కానీ ఇలాంటి కేవ్స్లో చిక్కుకోవడం సేమ్ అదే రేంజ్లో దానికంటే ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు. విత్ ఎమోషన్స్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఫైట్స్ కానీ సాంగ్స్? నో కమర్షియల్. సాంగ్స్ అనేది అటాచ్ చేస్తారు ఇంకా కానీ, బట్ అదర్ దాన్ దట్ నో కమర్షియల్ ఎలిమెంట్స్. తెలుగు ఆడియన్స్కి రిసీవ్ అవుతాయి సార్? డెఫినెట్లీ. మలయాళంలో హ్యూజ్ సక్సెస్ కదా. తెలుగు ఆడియన్స్కి ఎందుకు రీచ్ అవుద్ది అంటే బేసిక్గా మల్లు వాళ్ళకి ఐకమత్యం ఎక్కువ అందరికంటే. వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు, మన తెలుగు వాళ్ళు అంత ఉండరు. హౌ యు రేట్ ద మూవీ అవుట్ ఆఫ్ 5? 4.5. బాగుందండి. మంజుమైల్ బాయ్స్ సినిమా హైలైట్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా నీట్గా చిల్ అవుతూ ఉంటారు బాయ్స్. తర్వాత బాయ్స్ చేసే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వచ్చేసి జనాలకి ఆకట్టుకుంటుంటుంది అనమాట. సో వచ్చేసి థ్రిల్లింగ్ ప్లస్ ఫ్రెండ్షిప్ అంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తారు? అదే ద బ్యాలెన్స్ బిట్వీన్ ద థ్రిల్లర్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది చాలా వెరీ వెల్. జనరల్గా మనం హాలీవుడ్లో చూస్తాం కదా, ఐలాండ్లో చిక్కుకోవడం, ఇలాంటి కేవ్స్లో చిక్కుకోవడం, ఆ ఫీల్ వచ్చింది సార్? డెఫినెట్గా వచ్చింది. డెఫినెట్గా మలయాళం అంటేనే ప్రాపర్గా న్యాచురాలిటీకి దగ్గరగా తీస్తారు కదా. ఇది కూడా అలాగే వెరీ వెల్ డిడ్. బీజిఎం ఎలా కొట్టారు సార్? బీజిఎం ఆసమ్ అండి, చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి క్లోజ్ టు 4. ఇప్పుడు ఈరోజు తెలుగులో 70 మళ్ళీ రిలీజ్ చేశారు కదా, తెలుగు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అంటారు? డెఫినెట్గా రీచ్ అవుతుందండి. ఎందుకంటే మేము మలయాళంలో చూసి మళ్ళీ వచ్చి తెలుగులో చూడడం జరుగుతుంది కాబట్టి డబ్బింగ్ కూడా దే టుక్ కేర్ ప్రాపర్లీ. సో ఇట్ ఈస్ గుడ్. ఎలా ఉంది మేడం మంచుమాల్? 2 hours బాగుండే. చాలా బాగుంది. అంటే దేని గురించి మేడం అంటే హైలైట్స్? చాలా థ్రిల్లర్ ఉంది. ఫ్రెండ్షిప్ గురించి బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి. కామెడీగా? కామెడీ కాదు, థ్రిల్లర్. హిట్ అయినా మూవీ? హిట్టే. తెలుగు ఆడియన్స్ రీచ్ అవుతుంది? యా. మూవీ మాత్రం సూపర్ 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 చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి సార్? యూత్ బాయ్స్ ఎలా ఉంది? బాగుంది. హైలైట్స్ ఏంటి బ్రో అంటే మూవీలో? హైలైట్స్ అంటే థ్రిల్లర్, సస్పెన్స్ బాగుంది. ఓకే. అంటే దేని గురించి కేవ్లో చిక్కుకుంటారు దానిపైన? ఇంకా మీ సినిమా చూడొచ్చు, మూవీ చూడాలి బ్రో. జస్ట్ నార్మల్ స్పాయిలర్ రివీల్ చేయలేదు నేను. ప్లాట్ చెప్పు జస్ట్. ప్లాట్ అంటే అదే కేవ్ పైన ఉంటుంది మొత్తం. రీచ్ అవుతుందా తెలుగు ఆడియన్స్? రీచ్ అవుతుంది, మంచి రీచ్ వస్తుంది మూవీ. బాగుంది. హైలైట్స్ ఏంటి బ్రో? హైలైట్స్ అంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి మూవీలో. సో ద వే దే ప్రజెంటెడ్ ఇస్ వెరీ గుడ్. అంటే ప్లాట్ దేని గురించి? అంటే ఫ్రెండ్షిప్ గురించి అండి బేసిక్గా. యా. సాంగ్స్ ఏమన్నా ఉంటాయా బ్రో మూవీ? లేదు. కంప్లీట్ స్టోరీ డ్రివెన్. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడు తెలుగులో రీమేక్ చేశారు కదా, అంత కంటెంట్ ఉందా? ఉంది. షూర్ హిట్ అవుతుందా? షూర్ 100%. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి సార్? హైలైట్స్ ఫ్రెండ్షిప్ గురించి అండి మూవీ అంతా. చాలా బాగుంది. తెలుగు ఆడియన్స్కి రిసీవ్ అవుతుంది అంటారా? 100%. కాంపిటీషన్ ఇస్తుందా మరి? డిజిటల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అండ్ విజయ్ దేవరకొండ మూవీ నడుస్తుంది. ఇది అవుట్ స్టాండింగ్గా నిలబడుతుంది. మంజుమాల్ బాయ్స్ ఇట్స్ ఒక మెసేజ్ ఓరియంటెడ్. ఆల్మోస్ట్ ఇప్పుడు యూత్ అంతా కూడా సాటర్డే సండేస్ అటని ఇటని కొంచెం అవుట్డోర్ ఎక్కువ వెళ్తున్నారు. బట్ వెన్ యూ గో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అనేది చెప్పడం అనేది బాగా జరిగింది. ఎంటర్టైన్మెంట్ షుడ్ బి దేర్. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యువర్ లైఫ్ ఈజ్ సో ప్రెషియస్ అని మంచి మూవీ. దట్స్ అంటూ రియల్ లైఫ్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్తో కలిసి డెఫినెట్లీ చూడొచ్చు. It's an awesome movie. You can watch it. Horror movie. It's a meaningful movie. రేటింగ్ ఎంత ఇస్తారు సార్? 5 out of 5. ఓకే. ఎలా ఉంది సార్ మూవీ? వెరీ గుడ్. న్యాచురల్. వెరీ న్యాచురల్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ వెరీ గుడ్. చాలా బాగుంది మూవీ. హైలైట్స్ ఏంటంటే మెయిన్ మూవీ? లైక్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. సో కొత్త జానర్ తెలుగులో అయితే కనుక. జనరల్గా మనం హాలీవుడ్లో చూస్తాం కదా, ఇలాంటి సర్వైవల్, ఒక ఐలాండ్లో చిక్కుకోవడం కానీ, కొండల్లో చిక్కుకోవడం, అదే ఫీల్స్ వస్తాయి చూస్తున్నప్పుడు. యూట్యూబ్ సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్స్ వస్తాయి. 1 or 2 జంప్ స్కేర్స్ కూడా ఉంటాయి మూవీలో. చాలా ఎంగేజింగ్ ఉంది రైట్ ఫ్రమ్ ది స్టార్ట్.
థ్రిల్లింగ్ ఏజ్ సీన్స్ ఏమైనా ఉంటాయి యా డెఫినెట్లీ యా. బాగానే ఉంది. బాగుంది. ఎలా ఉంది సార్ మూవీ? ఫైనల్ క్లైమాక్స్ హైలైట్. క్లైమాక్స్ బాగుంది. ఫ్రెండ్షిప్ గురించి ఎలా చూపించారు సార్ ఫ్రెండ్షిప్ గురించి ఎలా చూపించారు? గుడ్ మొత్తం బాగా చూపించారు సార్. హిట్ అయినా మూవీ? బ్యాక్ బెస్ట్.